అది మన రాష్ట్రంలో ఇంకా రాలేదండి. అది పెద్ద హోటల్ సంబంధించి. రైట్. నమస్తే రాధా గారు. మస్తాన్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే మస్తాన్ గారు. రాధా గారు నమస్తే. రాధా గారు, ఏంటి హర్మూజ్ సంధి మూసివేత వల్ల ప్రపంచ చమురు సరఫరా పైన ఇది ఎంత మేర ప్రభావం పడుతుంది? చాలా పెద్ద ప్రభావమే కనిపిస్తుంది అంటారా? తర్వాత మ్యూట్లో ఉన్నారు రాధా గారు. ఎస్పెషలీ ఆయిల్ సెక్టర్ తీసుకుంటే మిడిల్ ఈస్ట్ పై ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ పై వరల్డ్ వ్యాప్తంగా చూస్తే నియర్లీ 30% ఆఫ్ ద ఆయిల్ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచే సరఫరా అవుతుంది. దీంతో పాటు ఈక్వల్ నియర్లీ 20% ఆఫ్ ద న్యాచురల్ గ్యాస్ కూడా ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ చాలా క్రూషియల్ గా ఉన్నాయి. అండ్ ఈ 39 కిలోమీటర్స్ అయినట్టు స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్మజ్ అన్నది వరల్డ్ అంతటికీ ఒక వెరీ క్రూషియల్ చోక్ పాయింట్ గా ఉంది. ఎస్పెషలీ ఒక ట్యాప్ క్లోజ్ చేస్తే వాటర్ ఎలాగ ఆగిపోతుందో, సో సేమ్ వీ కెన్ ఆల్సో సీ ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్మజ్ అన్నది. సో ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్మజ్ 1/5 ఆఫ్ ద వరల్డ్ ఆయిల్ కానీ అలాగే 20% ఆఫ్ ద ఈ గ్యాస్ సరఫరా కానీ స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్మజ్ క్రూషియల్ గా ఉంది. అలాగే మన భారతదేశం అయితే తీసుకుంటే భారతదేశానికి నియర్లీ మనకి 40% ఆఫ్ ద ఆయిల్ అలాగే నియర్లీ 50% ఆఫ్ ద న్యాచురల్ గ్యాస్ ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్మజ్ వెరీ క్రూషియల్ యూనిట్ గా ఉంది. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ గా వార్ ప్రారంభమైన మొదటి రోజు చూస్తే ఇంటర్నేషనల్ ప్రైజెస్ చెప్తున్నాను, $69 పర్ బ్యారెల్ గా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ ఈ రోజు తీసుకుంటే $115 పర్ బ్యారెల్ గా ఉంది. అలాగే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ లోని గ్యాస్ హైక్ అని చూస్తే 30% ఆఫ్ ద గ్యాస్ హైక్ అక్కడ కనిపిస్తుంది. అయితే ఇది వరల్డ్ ఎకానమీ పై ప్రభావం అని మనం గమనించాలి. అయితే మన భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉంది అని ఒకసారి ఆలోచన కానీ చేస్తే, మన భారతదేశం ఆల్రెడీ మన దేశం ప్రకటించినట్లుగానే మనకి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అన్నవి మనం ప్రిజర్వ్ చేసుకున్నటువంటి పరిస్థితి. 5.33 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆయిల్ క్రూషియల్ గా మన భారతదేశంలో విశాఖపట్నం అయితేనేమి అలాగే మ్యాంగ్లూర్ అలాగే కర్ణాటక, సో 3 డిఫరెంట్ లొకేషన్స్ లో మనకి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. దీంతో పాటు మన భారతదేశంలో ఉన్నటువంటి ఆయిల్ జైంట్స్ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ మనకి క్రూషియల్ గా మరొక 2-3 మంత్స్ సరిపోతుంది. దీంతో పాటు మిగిలిన కంటైనర్స్ కానీ రిజర్వ్స్ కానీ, సో వీ నీడ్ నాట్ పానిక్ ఫర్ నెక్స్ట్ 5 to 6 మంత్స్. మనం పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. బట్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అన్నది మన అందరి బాధ్యత. సో మనం చాలా రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ మనం రెస్పాన్సిబుల్ గా ఉండాల్సినటువంటి అవసరం, అంటే ఇంటర్నేషనల్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అన్నవి మన మీద కూడా పడే ఆస్కారం ఉంది. కాబట్టి మనం అందరూ రెస్పాన్సిబుల్ ఆయిల్ కన్జంప్షన్ అండ్ రెస్పాన్సిబుల్ యూసేజ్ అన్న దిశగా మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. అలాగే మన భారతదేశం కూడా ఈ క్రూషియల్ టైమ్స్ లోని తీసుకున్నటువంటి ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ఆధారంగా ముఖ్యంగా మన హౌస్ హోల్డ్స్ కి కావాల్సినటువంటి ఈ గ్యాస్ సరఫరా కానీ అలాగే మిగిలిన ఎసెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎసెన్షియల్ ఇండస్ట్రీస్ కానీ, సో వీటి పైకి మన ఆయిల్ గ్యాస్ అండ్ గ్యాస్ ని డైవర్ట్ చేయడం అన్నది మనం చూసాం. కాబట్టి ఎసెన్షియల్ కమోడిటీస్ ప్రయారిటీస్ తర్వాత ఇటు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కానీ అలాగే మిగిలిన యూనిట్స్ కి కొంచెం ఇబ్బంది కలగొచ్చు. బట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్స్ ఆధారంగా హౌస్ హోల్డ్స్ కన్జంప్షన్ కానీ అలాగే మిగిలిన ఎసెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మిగిలిన క్రూషియల్ ఇండస్ట్రీస్ పైకి ఈ గ్యాస్ అన్నది డైవర్ట్ చేయడం అన్నది మనం చూస్తున్నాం. అండ్ ఎస్పెషలీ మన భారతదేశంలో ఈ గ్యాస్ ప్రొడక్షన్ కూడా మాక్సిమం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు ఇటు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు రాధా గారు ఏమంటారు, ఇప్పుడు హర్మూజ్ జలసంధి మూసివేయడం వల్ల దాని మీదుగా దిగుమతి చేసుకోవడం వల్ల ఇప్పుడు మన మీద ఇంకొక 2-3 నెలల వరకు ప్రభావం పడదు అని అంటారా? ఎస్పెషలీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వ్స్ మనం చూసినట్లయితే మనం ఏమాత్రం పానిక్ చెందాల్సిన అవసరం లేదు. దీంతో పాటుగా మరి ఒకటి వినిపిస్తుంది, ఎసెన్షియల్ కమోడిటీస్ షార్టేజ్. సో మనం ఏ మాత్రం ఎసెన్షియల్ కమోడిటీస్ కి బయట దేశాలపై ఆధారపడట్లేదు. ఇన్ఫాక్ట్ మన భారతదేశం నుంచి వెళ్లే ఎక్స్పోర్ట్స్ ఎసెన్షియల్ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ వంటి ఐటమ్స్ కానీ అలాగే టీ కానీ స్పైసెస్ కానీ, దీంతో పాటు మన తమిళనాడు వంటి దేశం నుంచి ఐఫోన్స్ కానీ టెక్నాలజీ
కానీ మనం బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ ఎక్స్పోర్ట్స్ పై బికాస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ 87% వరకు బ్లాకేజ్ అయి ఉన్నది. కాబట్టి ఎసెన్షియల్ కమోడిటీస్ ఎక్స్పోర్ట్స్ అంటే బయట దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం కాబట్టి సో వీటిపై ప్రభావం పడే ఆస్కారం ఉంది. కానీ మనం ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా ఏమాత్రం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ మనం ఈ వెస్ట్ ఏషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఐటమ్స్ కానీ మనం చూస్తే ఒకటి యూరియా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఈ అగ్రికల్చర్ సెక్టర్ కొంచెం వల్నరబుల్ సెక్టర్ కాబట్టి యూరియా ఇంపోర్ట్స్ పై బికాస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ బ్లాకేజ్ కారణంగా ప్రభావం పడవచ్చు. దీంతో పాటు సోడియం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలాగే కన్స్ట్రక్షన్ సెక్టర్ కి కావాల్సినటువంటి ఈ లైమ్ స్టోన్ కానీ అలాగే గ్రానైట్ కానీ సో ఇలాంటి వాటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బయట దేశాల నుంచి. సో కెమికల్స్ కానీ సోడియం కానీ ఇలాంటివన్నీ ఇండస్ట్రియల్ సెక్టర్ కమోడిటీస్ కాబట్టి వాటిపై ప్రభావం కొద్ది రోజులు పడే ఆస్కారం ఉంది. కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ వీ నీడ్ నాట్ పానిక్ అబౌట్ ఎనీథింగ్ బికాస్ వీఆర్ యాక్చువల్లీ ఎక్స్పోర్టింగ్, వీఆర్ నాట్ ఇంపోర్టింగ్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్. సో వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇంపోర్టేషన్ అని గుర్తుంచుకోవాలి. సో బట్ రెస్పాన్సిబుల్ యూసేజ్ అండ్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ మాత్రం ప్రతి ఒక్క ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అని మనం గుర్తించాలి. రైట్. మస్తాన్ గారు నమస్తే. నమస్తే. మస్తాన్ గారు, 1 వీక్ నుంచి జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే